నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కాసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమవుతారు. రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సదస్సులు, పంటల సాగు సన్నద్ధతపై మంత్రులతో చర్చిస్తారు. ఈ మేరకు వారి నివేదికలకు అనుగుణంగా ఈ పథకాల మీద కార్యాచరణ రూపొందిస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్లో అందిస్తారు. తేజ, గత కొద్దిసేపటి క్రితమే అయితే మాత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మరి కాసేపట్లో అయితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మొత్తంగా అందరు మంత్రులతో పాటు ఉన్నత స్థాయి అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం అయితే జరగబోతుంది అన్నట్లుగానే చెప్పాలి. ప్రధానంగా 3 అజెండాలే లక్ష్యంగా కూడా ఈ యొక్క సమావేశం అయితే కొనసాగబోతుంది. ప్రధానమైనటువంటి అజెండాగా జూన్ 2వ తారీఖు నుంచి కూడా అంటే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే ఇందిరమ్మ ఇల్లు పథకానికి శ్రీకారం చుట్టాలి. ఇప్పటికే జిల్లాల వారీగా, గ్రామాల వారీగా కూడా అంటే పూర్తి స్థాయిలో కూడా జాబితాను సేకరించినటువంటి నేపథ్యంలో అంటే ఏ విధంగా కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేయాలి అనేటువంటి అంశంపైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో చర్చ జరగబోతుంది. ఈ అంశాలపైన ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం అటు అధికారులకు, మంత్రులకు కీలకమైనటువంటి సూచనలు చేయబోతున్నారు. ఇంకా ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో భూభారతి చట్టంతో పాటు ఈ రెవెన్యూ సదస్సులు గ్రామ స్థాయి వరకు కూడా నిర్వహించాలి. ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా పూర్తి స్థాయిగా ఈ భూభారతి చట్టం పైన కూడా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించి అందరికీ అవగాహన కల్పించాలి అనేటువంటి విధంగా కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు 37 నుంచి 38 మండలాల వరకు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక పైలట్ ప్రాజెక్టుగా అయితే కొంత రెవెన్యూ సదస్సులు అయితే నిర్వహించడం జరిగింది. మొత్తంగా ఈ సదస్సులన్నీ కూడా ఈ రెవెన్యూ సదస్సులు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలనుకుంటున్నటువంటి నేపథ్యంలో అధికారులకి, మంత్రులకి కూడా కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేయబోతున్నారు. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం వర్షాకాలం వచ్చినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఈ వర్షాకాలంలో సాగుకు ఇప్పటికే రైతులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో మొత్తంగా ఈ వర్షాకాలంలో ఏ విధమైనటువంటి పంటలు అయితే వారు వేయబోతున్నారో వాటికి సంబంధించినటువంటి విత్తనాలు, ఎరువులు అన్నీ కూడా పూర్తిగా అందుబాటులో ఉంచే విధంగా వాటన్నిటికీ కూడా సంసిద్ధమై ఉండాలి అనేటువంటి విధంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అధికారులకు, ఇటు మంత్రులకు పూర్తి స్థాయిలో కొన్ని కీలకమైనటువంటి సూచనలతో పాటు ఆదేశాలు కూడా జారీ చేయబోతున్నారు. ఇంకా ప్రత్యేకించి రేపు జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశంపైన కూడా కొంత ఆయన ఆరా తీసి కొన్ని సూచనలు కూడా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇక సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం వైద్యాధికారులకు కూడా పూర్తి స్థాయిలో కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి, అదేవిధంగా డాక్టర్స్కి సంబంధించినటువంటి వైద్యులందరికీ కూడా కొన్ని కీలకమైనటువంటి సూచనలతో పాటు అన్ని పిహెచ్సి సెంటర్లో కూడా పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి అంశాలతో కూడినటువంటి సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత పలు కీలకమైనటువంటి సూచనలు చేయబోతున్నారు రేవంత్ రెడ్డి అన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రియాంక. రైట్ తేజ, థ్యాంక్ యూ.